నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎన్నికల ఇన్ఛార్జ్ విజీ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నమ్మకంతో గతంలో జరిగిన అభివృద్ధి ఫలితంగా రాష్ట్ర ప్రజలు గులాబీ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. బీఆర్ఎస్ తోనే కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎన్నికల ఇన్ఛార్జ్ విజీ గౌడ్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బాకీ కార్డులు అభ్యర్థుల కారు గుర్తును పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసగించిందని విమర్శించారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కామారెడ్డి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో మళ్లీ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. సందర్భంగా మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు, నేను మరియు క్యాండిడేటు లోలం శ్రీనివాస్ ఈ 17వ వార్డులో మంచి స్పందన ఉంది. తప్పకుండా రేపు 11వ తేదీ నాడు జరగబోయే పోలింగ్లో మరి లోలం శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కూడా ప్రతి ఓటర్ చెప్తా ఉన్న సందర్భం స్పందన కనపడతా ఉంది. కాబట్టి మరి ఈరోజు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు అవుతుంది. కానీ చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా దాంట్లో కేసీఆర్ 2000 ఇచ్చిండు, మేము అధికారంలోకి వస్తే 4000 ఇస్తామన్నారు. వృద్ధులకు, వితంతులకు, బీడీ కార్మికులకు, అదేవిధంగా అన్ని వర్గాల వారికి. అదేవిధంగా సౌభాగ్య లక్ష్మి కింద ప్రతి మహిళకు కూడా 2500 ఇస్తున్నాడు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తే కేసీఆర్ గారు లక్షిస్తున్నాడు. నేను అదనంగా ప్రతి కళ్యాణ లక్ష్మి చెక్ ఎంబట, షాదీ ముబారక్ చెక్ ఎంబట తులం బంగారం ఇస్తాడు. అదేవిధంగా రైతులుంటే రైతులకు కూడా 2 పంటలు కలిపి 15,000 ఇస్తాడు. అట్లా ఇలాగే అనేక కార్యక్రమాలు హామీలు ఇచ్చి 220 400 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరు మీద ఏదైతే బాకీ కార్డు ఇంటింటికి ఏదైతే మన అభ్యర్థులు పంచుతా ఉన్నామో, మేము పంచుతా ఉన్నామో, ఈ బాకీ కార్డు కింద కూడా 9.5 సంవత్సరాల పాటు అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారి నేతృత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, మరి గంప గోవర్ధన్ గారి నేతృత్వం ఉన్నటువంటి కామారెడ్డి మున్సిపాలిటీలో మరి బీఆర్ఎస్ పార్టీకి వేస్తేనే వాళ్ళకు బుద్ధి వచ్చి మరి ఆ ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ తప్పు చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి ద్వారా కోరుకుంటూ, మరి లోలం శ్రీనివాస్ గారు యువకుడు, మరి అందరికీ పనిచేసి పెడతారు. రేపు గెలిపిస్తే ఈ వార్డులో ఇప్పటికే గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. ఆ రోజు ఎక్కలేని విధంగా ఇదే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల అధికారం ఉంటే తెలంగాణ రాకముందు కేవలం 200 రూపాయలే పెన్షన్ ఇచ్చేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు లేకుండే, 1 రూపాయి కూడా పెళ్లి ఆడబిడ్డ ఎవరైతే 18 సంవత్సరాల ఆడబిడ్డకు ఆ రోజు పెళ్లి చేయాలంటే అప్పులు చేసి అప్పుల భారం అయిపోయి, వడ్డీ భారం అయిపోయి
ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి సందర్భంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేవి ₹1,00,000 ఇచ్చినటువంటి ఘనత కూడా మరి కేసీఆర్ గారికి దక్కుతుంది, మరి బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఇలాంటి అనేక స్కీమ్స్ తీసుకొచ్చి రైతు బంధు లాంటి మరి రైతులకు మళ్ళీ వస్తారు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి తీసుకొని కార్యక్రమం తీసుకొని వస్తారు. అందరూ కూడా మనమే మతాలకు అతీతంగా కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే ఈరోజు మతాలకు అతీతంగా కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈరోజు తగిన బుద్ధి బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ కానీ బుద్ధి చెప్తేనే మళ్ళీ తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, తప్పకుండా ఈసారి మరి బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యంగా ఈ వార్డులో డోలం శ్రీనివాస్కు అత్యధిక మెజార్టీతోని ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. పురపాలక సంస్థల ఎన్నికల ప్రచారం ఉధృతమైంది. దీంతో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలతో పోరు వేడెక్కనుంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు అవితుని తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు పట్టణ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణంలోని పలు వార్డులలో ప్రచారాలు జోరందుకున్నాయి. అభ్యర్థులు గడప గడపకు తిరుగుతూ తమ పార్టీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. लाने गया वो जब तक ये बाटो బీఆర్ఎస్ లో చేరికలతో కాంగ్రెస్ ఓటమి ఖాయమందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కు బాన్సువాడ ప్రజలకు చేసిన ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బాన్సువాడకు చెందిన 6 అధికార పార్టీ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో వీడారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత ఎల్లమంచలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం వారంతా కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇప్పటికే బాన్సువాడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు బీఫామ్లు సమర్పించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న తరుణంలో తాజా చేరికలతో కాంగ్రెస్ కోట కుప్పకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫస్ట్ దిగిన వాళ్ళు అట్నే ఉండండి. లేదు భాస్కర్ రెడ్డి అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నారని మాజీ ఎమ్మెల్యే గంప గోధన్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డి బీజేపీ పట్టణ కార్యదర్శి రాజవరపు గురుమూర్తి పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ మోసాన్ని చూసి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ అన్నారు. రాబో రోజుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యువకులందరినీ సమీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటం చేస్తామని చెప్పారు. ఇంతకుముందు బీజేపీ పార్టీలో ఉన్నది నాకు వాస్తవానికి కేసీఆర్ చేసేటువంటి పనుల విషయంలో నాకు చాలా పబ్లిక్ నేను గల్లీ పోతే వాళ్ళు చేసిన అభివృద్ధి కేసీఆర్ని యాడ్ చేస్తారు. అలాగే గోవన్న కూడా గోవర్ధన్ అంటారు, ఆయన కూడా చేసే అభివృద్ధి కార్యక్రమం పరంగా నా ఇష్టపూర్వకంగా నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. నేను స్వచ్ఛంగా రావడం జరిగింది. 100% కేసీఆర్ని నెక్స్ట్ టర్మ్లో గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందరిని కూడా ఎమ్మెల్యేగా ఈసారి తప్పనిసరి గెలిపించుకొని వచ్చాను. 8 వార్డులో 100% నేను తీసుకొని వస్తాను. 100% తీసుకొని వస్తాను. మల్లేష్ యాదవ్కి గెలిపించుకొని వస్తాను. మా మామగారికి 100% గెలిపించుకొని వచ్చేస్తాను. నేను 90% బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందని ఎంతో కొంత పోటీ ఇచ్చేది బీజేపీ అని అగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. బీఆర్ఎస్ కు కనీసం డిపాజిట్ కూడా దక్కదన్నారు. బాన్సువాడలో కేటీఆర్ వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ నిన్న మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిన మాజీ కౌన్సిలర్లు ఒరిజినల్ కాంగ్రెస్ కాదని వారికి కనీసం కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో 20 సంవత్సరాల నుంచి మంచి చెడు చూస్తూ పార్టీలోనే ఉన్నానని ఏ రోజు కూడా వీళ్ళు పార్టీలో ఉన్నట్లు అధిష్టానం చెప్పలేదని తెలిపారు. వారు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. మున్సిపల్ 19 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అని గుర్తింపు లేనటువంటి వ్యక్తులు మరి ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు తెలియదు. మేము ఏ రోజు కండువా వేయలేదు. వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకుంటున్నారు మేము కాంగ్రెస్ పార్టీ అని ప్రకటించుకొని కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మరి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కలిసినాము అని చెప్తున్నారు. మరి నాటకీయంగా మళ్ళీ బీఫామ్ బీఆర్ఎస్ తీసుకొని వాళ్ళు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేదు కాబట్టి ఒక్కొక్క వ్యక్తిని మరి పట్టుకొని వాళ్ళేదో నామినేషన్ వేయడం. మరి ఇవాళ పోటీ అంటే ఎంతో కొంత బీజేపీ ఉంది. ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు
శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్ డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్, జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం 420 దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప తట్టడు మట్టి కూడా తీయలేదన్నారు. గత BRS ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలో గత TRS ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులు, చేసిన అభివృద్ధి పనులపై మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణంలో సుమారు 200 కోట్ల రూపాయల నిధులతో చేసిన అభివృద్ధి పనుల GO కాపీలను పొందించారు. సేవ్ ఎల్లారెడ్డి అనే నినాదంతో తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి BRS పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి తీరా గద్దెనెక్కాక ప్రజా సమస్యలను పక్కన పెట్టి వాళ్ల సొంత ప్యాకేజీల కోసమే పనిచేస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. నేను తెచ్చిన నిధులతో చేసిన అభివృద్ధి పనులకు సిగ్గు లేకుండా తాను చేశానని చెప్పుకుంటున్న మానసిక వికలాంగుడు అన్నారు. దమ్ముంటే తాను చేశానని చెప్పుకుంటున్న పనుల GO కాపీలను తీసుకురావాలన్నారు. నేను మంజూరు చేయించిన అభివృద్ధి పనుల GO కాపీలను మీడియా ముందు ఉంచానని పేర్కొన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో చేసినాం. ఎల్లారెడ్డి హాస్పిటల్లో డయాలసిస్, అంతకుముందు డయాలసిస్ పేషెంట్లు నిజామాబాద్, కామారెడ్డి పోయేటోళ్ళు, హైదరాబాద్ పోయేటోళ్ళు డయాలసిస్ సెంటర్ 1 కోటి రూపాయలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినాం. మా గండిమాసన్పేట మా అమ్మ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు బస్సు దవాఖాన ఏర్పాటు చేసినాం. లింగారెడ్డిపేటలో బస్సు దవాఖాన ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ మీకు కళ్ళ ముందర కనబడతలేవా? పాలాభిషేకం చేసుకున్నావు కదా డాక్టర్లు, ఇక్కడ ఉన్నారా డాక్టర్లు? మేము నిరంతరం నెలకొక్కసారి మా పేద ప్రజలు, నిరుపేద ప్రజలు హాస్పిటల్ పోతారని చెప్పి నెలకొక్కసారి వెళ్ళి మేము హాస్పిటల్ ను సందర్శించి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను, స్టాఫ్ ను మేము రిక్వెస్ట్ చేసేవాళ్ళం. మా పేద ప్రజలు వస్తారు, మీరు సేవ్ అయ్యాయని చెప్పి, మీరు సేవ్ ఓపిక చేసుకొని సేవ్ అయ్యండి అన్న కోపంతో వచ్చినా మీరు కొద్దిగా సేవ్ అయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేసేవాళ్ళం. ఇవాళ ఎప్పుడైనా విజిట్ చేసినావా? ఒక్కో రోజైనా హాస్పిటల్ మీటింగ్ పెట్టినావా? సిగ్గున్నారా? సెంట్రల్ ఇవాళ పట్టణంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల తాగడానికి కూడా నీళ్లు చక్కగా లేక మొన్న ఓటే ఆ పిల్లలు ఏడుస్తా ఉన్నారు, మాకు మురిగిపోయిన నీళ్లు తాగిపోతున్నారని చెప్పి మొన్న చూపిస్తుంటే ఇంతవరకు ఒక హాస్టల్ కూడా విజిట్ చేయాలి. నీకు ఇంకా ఇవాళ ఏ మొక్క పెట్టుకొని వస్తున్నావా ఓట్లు అడగడానికి?
అది ఉంది 3వ వార్డులే కదా, 2వ వార్డులోనే కదా ఉంది. 11వ వార్డు 2వ వార్డు మధ్యలో కదా స్కూల్. పోయినావా ఎప్పుడన్నా? విజిట్ చేసినావా? ఇంతసేపు సినిమా హీరోలాగా అద్దాలు పెట్టుకోవాలా, నేనే జిందాబాదులు కొట్టుకోవాలా, సోషల్ మీడియాలో పెట్టాలా. అది ఒక్కరోజు దిగిరి వారం రోజులు రోజొకరు పెట్టుకుంటూ పోతా ఉంటాడు. ₹1,00,000 మేము ఇలా ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు CMRFలు ఇచ్చినాం, ఎల్ఓసీలు ఇచ్చినాం, కళ్యాణ చెక్కులు ఇంటింటికి రోజు తీసుకుపోయి ఇచ్చినాం. ఇది మా చరిత్ర ఎల్లారెడ్డి పట్టణం. అందుగురించి ఇలా రుబాబు అడుగుతున్నాం. ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఓటేయమని అడుగుతా ఉన్నాం. మా తప్పుని ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఆ ప్రజాపల్లి చెరువులు వేసినట్టు అవుతుంది. నేను ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా గట్టిగా ఇంటింటికి వెళ్ళి మనం ప్రచారం చేసుకోవాలి. ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలే. ఇలా ఎల్లారెడ్డిని ఏం తీర్చిదిద్దినా, చిల్డ్రన్స్ పార్క్ పెట్టినా, సెంట్రల్ లైటింగ్ పెట్టినా, డివైడర్ పెట్టినా, చెరువు కట్ట బ్రిడ్జీలు ఎవరు కట్టారే? ఉండేనా? ఎంతమంది ఇబ్బందులు ఉంటాయి. నాగిరెడ్డిపేట ఎల్లారెడ్డి ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు. కరోనా సమయంలో అన్ని బంద్ ఉన్నా 5 కోట్ల రూపాయలు తెచ్చి చెరువు కట్ట బ్రిడ్జీలు చేసినాం. అది మా చరిత్ర. నేను చెప్పుకోలేదు, ఎందుకంటే మా ప్రజలు నేను చేసింది, మా ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను చేసిన మా బాధ్యతగా. జనార్దన్ అన్నప్పుడు కూడా ఆయన కూడా గట్లనే తెచ్చిండు కానీ చెప్పుకోలేదు. ఎందుకంటే మన ప్రజలు మనవలే కదా, మన ప్రజలే కదా, ఎల్లారెడ్డి మా వాళ్ళే కదా, నాగిరెడ్డిపేట వాళ్ళు మా వాళ్ళే కదా, లింగపేట వాళ్ళు మా వాళ్ళే కదా, ఎవరు తిరిగినా మా ప్రజలే కదా అని మేము అనుకున్నాం. చెక్ డ్యాములు కనబడతలేవా? కళ్యాణ్ చెక్ డ్యామ్ కనబడతలేదా? నాగిరెడ్డిపేట చెక్ డ్యాములు కనబడతలేదా? లింగంపేట చెక్ డ్యాములు కనబడతలు చేసింది మేము కాదా? సిగ్గుండాలైనకు ఇలా బాధతో మాట్లాడుతున్నాం. కనీసం మొన్న 6 నెలల కింద చెరువు గీడ మన తిమ్మపూర్ చెరువు రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ యాప్లో తప్పకుండా సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోటగిరి మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. ఆధార్ అనుసంధానమైన భూమి వివరాలు యాప్లో కనిపిస్తాయని చెప్పారు. పీఎం కిసాన్, పంట బీమా, ఇతర ప్రభుత్వ సబ్సిడీలు సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ యాప్ నమోదు చేసుకోవడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి తెలుసుకునేందుకు వీలుంటుందని చెప్పారు. కోటగిరి, రాంపూర్, ఎత్తొండ, కొత్తపల్లి రైతు వేదిక, మీ సేవా కేంద్రాల్లో రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఖరీఫ్ పంట వివరాలు రైతులు నమోదు చేసుకోవాలని సూచించారు. గుడ్ మార్నింగ్. కోటగిరి రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ మండల వ్యవసాయాధికారి రాజు. మనకి ప్రజెంట్ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి తీసుకొచ్చింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పథకాలు కానీ, పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాలకి ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ మన మండలంలో 85% ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్న రైతులు, ఇంకా 15% ఫార్మర్స్ ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోలేదు. ఖచ్చితంగా అందరూ ఇంకెవరైతే చేసుకోలేదో ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రీ మీ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారులను కానీ, లేకుంటే మీ యొక్క మండలంలోని మీ సేవా కేంద్రాలలో చేసుకోవచ్చు. దీనివలన రాబోయే రోజుల్లో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులుగా ఉండాలంటే ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేసుకోవాలి. కోటగిరి రైతు సోదరులకు నమస్కారం. ఈ రోజు నుంచి మనకు పంట నమోదు కార్యక్రమం అనేది స్టార్ట్ అవ్వబోతుంది మన మండలంలో. మీరు మీ పొలంలో, మీ భూమిలో ఏదైతే పంట వేసిదో మీ యొక్క క్లస్టర్ ఏఈఓలకి ఏ పంట వేసిదో దాని వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సి ఉంటుంది. పంట నమోదు కార్యక్రమం అనేది మనం వడ్లు కొనేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ ఖచ్చితంగా డాటా అనేది గవర్నమెంట్ కావాలి కాబట్టి మీరందరూ పంట నమోదు కార్యక్రమం కోసం మీ యొక్క క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను కలవాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.